అవునమ్మా, కలియుగం అంటేనే ధర్మం ఒక పాదం, అధర్మం 3 పాదాలు అని చెప్పావే. మరి మన బ్రెయిన్లోకి మంచి థాట్స్ ఎంత రావాలని ప్రయత్నించినా మన యొక్క శరీరం బ్రెయిన్ యాక్సెప్టే చేయదు. ఏం చేస్తే అవన్నీ యాక్సెప్ట్ చేస్తుంది? అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తీసేదాకా తడుతుంది. అలానే మంచి థాట్స్ కూడా మన శరీరం ఇస్తుంది, కానీ చెడ్డ థాట్స్ చేసేదాకా అది నిద్రపోదు. సో దాని దారిలోనే వెళ్ళి దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఎలానో తెలుసా? మనకి మూవీకి వెళ్ళాలని ఉంది, గుడికి వెళ్ళాలని ఉంది, ఇది చెయ్యం, ఇది ఖచ్చితంగా చేస్తాం, పర్వాలేదు, దట్స్ ఓకే. కానీ మూవీకి వెళ్ళినప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా? దట్స్ ఓకే, నాతో పాటు ఉన్న కృష్ణుడో శివుడో ఎవరైతే వాళ్ళు మనతో పాటు ఆ మూవీ చూస్తున్నారని ఊహించుకో. అరే ఈ భగవంతుడి సృష్టి ఎంత బాగుంది, ఆ హీరోయిన్ ఎంత బాగుంది, లేదా ఆ హీరో ఎంత బాగుంది, లేదా స్టోరీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్, గివ్ ద క్రెడిట్ టు భగవాన్. సింపుల్. ఆటోమేటిక్గా నీ థాట్స్ ప్యూర్ అయిపోతాయి. చేసే ప్రతి పని ఇట్స్ నాట్ మీ, ఇట్స్ భగవాన్ హూ ఈస్ డూయింగ్ ఇట్ అని అనుకున్నావంటే ప్రతి ఇంప్యూర్ థాట్ కూడా ప్యూర్ థాట్